అంటే ఇది ఎవరిని కించపరిచి అయితే కాదు గురువుగారు. మీరు చెప్పారు పక్షులను బంధించకూడదు అని చెప్పేసని. మనకి ఇప్పుడు చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళు కూడా వాళ్ళు పక్షులని రామచిలకల్ని బంధించేసేసి మనకి దేవుని బొమ్మ వచ్చిన తర్వాత మీ లైఫ్ ఇలా ఉంటుంది అనేసి అని చెప్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు? ఇంకా ఒకటమ్మా, కొన్ని వృత్తి సంబంధంగా కొన్ని వృత్తి సంబంధంగా వాళ్ళు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటుంటారు కొంతమంది. ఇప్పుడు చిలక జ్యోతిష్యం అని కానివ్వండి, రకరకాల ఇప్పుడు వాళ్ళ వృత్తి అదే అవుతుంది. అలాంటప్పుడు అమ్మవారిని నన్ను పెట్టుకొని నాకు వేరే విద్య తెలియదమ్మా. ఇప్పుడు వాళ్ళ పాపం దాని ద్వారానే వాళ్ళ కుటుంబాన్ని నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళ చిలక క్షమాపణ చెప్పుకోవాలి, చిలకని దండం పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆ చిలక రూపంలో వాళ్ళకి పాపం ఫుడ్ వస్తుంది కదా. నువ్వు ఎగిరేదానివి, నేను బంధిస్తున్నాను కాబట్టి నీ వల్ల నేను వృత్తిని చేసుకుంటున్నాను, దాని కాళ్ళకి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే దాని ద్వారా ఇతని జీవితం నడుస్తుంది, ఇతని కుటుంబం నడుస్తుంది. అంటే అది అమ్మవారి స్వరూపమే చిలక రూపంలో వచ్చి నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుందని నమస్కరించుకుని భక్తిగా ఉంటే ఆ దోషం కిందకి రాదు మళ్ళీ. ఎందుకంటే అతను గృహస్థాశ్రమాన్ని నడపాలనేటువంటిది అంతకంటే గొప్ప ధర్మం కదా ఇది. అవును, గృహస్థాశ్రమాన్ని నడపనేది అంతకంటే గొప్ప ధర్మం, జీవించుండడం అంతకంటే గొప్ప ధర్మం. కాబట్టి ఆ చిలకని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నమస్కరించుకుంటూ వీలైతే దానికి కొంచెం ప్రాక్టీస్, అంటే బయటకు వదిలినా సరే ఎటు వెళ్ళిపోకుండా ప్రాక్టీస్ ఇవ్వగలిగితే ఇంకా గొప్పది. దానికి ఫ్రీడమ్ ఉంటుంది, అనుకున్నంత సింపుల్ కాదు అది. కాకపోతే అలా చేయగలిగితే ఇంకా మంచిది. అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారని నాకు తెలుసు. అంటే కావాల్సిన టైంలో తన బందీకణంలో పెట్టేసి తర్వాత తను ఫ్రీగా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఫ్రీగా వదులుతుంటారు కొంతమంది. అంటే ఇంటి లోపలే ఎగురుతూ ఉండేలాగా అటు ఇటు తిరిగేలాగా చేస్తుంటారు. ఓకే, ఇలా కూడా కొంతమంది వాళ్ళు ఉన్నారు. అంటే ఆ చిలక కూడా ఏమైపోతుందంటే వీళ్ళు నాకు పక్షులు జంతువులు ఇవన్నీ ఎలా అంటే అమ్మా వదలలేవు. మీరు కొన్ని డిస్కవరీ ఛానల్స్ లో చూపిస్తారు, పులిని సింహాన్ని పెంచుతాడు, ఒక ఏజ్ వచ్చాక జూ వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ జూకి వెళ్తే అది పరిగెట్టుకొని వచ్చి వాడిని గట్టి పట్టేసుకుంటారు ఆ సింహం పులి. అక్కడ ఇచ్చేసిన రోజులు కూడా చాలా డల్ గా ఉంటాయి గురువుగారు, మాట్లాడలేవు, ఫుడ్ తినలేవు, వాటర్ తాగలేవు అసలు. అలా ఏంటంటే అలా ఎఫెక్షనేట్ గా అయిపోయినప్పుడు అవి ఆటోమేటిక్ గా వెళ్తూ కలిసి ఉంటే ఎక్కడికి పోవు. అవును. అంటే అలాగే గురువుగారు కొంతమంది అంటారు పావురాలను కూడా ఇంట్లో పెంచుకోకూడదు అనేసి అని చెప్తూ ఉంటారు. పావురాలను ఎవరు పెంచుకోరు సర్వసాధారణంగా ఇంట్లో. అంటే ఇంట్లో ఉన్నా కానీ పావురం కాదు, చిలకని కాదు, ఏది కాదు, పక్షిని ఇంట్లో పెంచుకోవడం వల్ల అదేదో దోషం ఇస్తుందని కాదు, మీకు కర్మ తగులుతుంది దాన్ని. అంటే పావురం ఇంట్లో ఉన్నా కానీ లేదంటే ఇంటి దగ్గరలో ఉన్నా కానీ ఖచ్చితంగా మరణం తప్పుతుంది. అదేం లేదమ్మా, మా ఇంట్లో మొత్తం పావురాలు ఉన్నాయి. మా ఇంటి పైన బోల్డ్ అని వస్తుంటాయి, మా బాల్కనీలోకి వస్తుంటాయి, అవి గింజలు వేస్తుంటాయి, ఏం కాదు. అట్లా ఏం పెట్టుకోకండి. బంధించి పెట్టడం మాత్రమే దోషము. అవి పక్షులు. నేను అనేది ఏంటంటే సిటీ ఎక్స్పాన్షన్ అవుతూ పక్షులు తిరిగే ప్రదేశంలో మనం బిల్డింగ్లు కట్టుకున్నాం, పక్షులు వస్తున్నాయంటే ఎట్లా? అంతే. అవి తిరిగే ప్రదేశంలో మనం పెట్టుకొని పాము వస్తుంది పక్షి వస్తుంది అంటే ఎట్లా? అది తప్పు కదా. నువ్వు ఎక్స్పాండ్ చేసేసావు, చెట్లన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఊరు ఒకప్పుడు ఒక లిమిట్ వరకే ఉండేది, దాని తర్వాత అంతా కొంచెం పచ్చని చెట్లు అన్నీ ఉన్నాయి. ఆ చెట్లలోనే ఇవన్నీ తిరుగుతాయి, పాములు కావచ్చు, కప్పలు కావచ్చు, పక్షులు కావచ్చు. ఇవి తిరుగుతున్నవి నువ్వు అక్కడ బిల్డింగ్ కట్టే కాబట్టి నీ ఇంటి మీద వచ్చి వాళ్తుంది, ఇంటి మీద పక్షి వాలకూడదు అంటే ఎట్లా? అది తప్పు కదా. ఏ గబ్బిలమో ఏదో నీ తల వచ్చి కొట్టింది అంటే సంథింగ్ ఇస్ నెగిటివ్. అంతేగాని దీన్ని నెగిటివ్ గా తీసుకొని ప్రతిదీ పావురాన్ని, పక్షిని, చేమని, దోమని పట్టుకుని అలాడకూడదు. అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు గబ్బిలం వచ్చి నెత్తిని కొట్టింది అనేసి, అంటే అది నెగిటివ్ గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి. గబ్బిలం ఈజ్ నెగిటివ్ ఎనర్జీ. గబ్బిలాలు అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీగా చెప్తారు. అలాంటప్పుడు అదేంటంటే ఒక సంకేతం, సంథింగ్ గోయింగ్ టు బి రాంగ్, నువ్వు ఏదైనా చేసుకో దీనికి పరిహారము అంటే. గబ్బిలానికి ఆ పవర్ ఉందని కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సాఫ్ట్వేర్లోనే ఒక బగ్ వచ్చింది అంటారు. సాఫ్ట్వేర్లో బగ్ ఉందంటే ఏమిటి? ఎవడో కావాలని బగ్ పెట్టుంటాడు, ఎర్రర్ క్రియేట్, అది పెరిగి ఇంకేదైనా అవ్వచ్చు కూడా, లోపల మొత్తం డ్యామేజ్ అయిపోవచ్చు, స్ప్రెడ్ అయ్యి డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఇమ్మీడియట్లా బగ్ని తీసేస్తాం. అలాగే ముందుగా ఒక సంకేతం, ఒక సంకేతం కలిగింది అనగానే వెంటనే ఓహో గబ్బిలో వచ్చి నా తలకి తగిలింది, లేకపోతే కాకి వచ్చి నా తలకి తగిలింది అంటే సంథింగ్ నాకేదో బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి నేను విష్ణు సహస్రనామాలో, లలితో, సూర్య నమస్కారాలు, అభిషేకం చేసుకొని నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, అంతేగాని మరొకటి కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఓకే గురువు గారు,
మాకు ఇంట్లో పక్షుల్ని పెంచుకోవడం వల్ల ఎట్లాంటి దోషాలు కలుగుతాయి ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి నేను అడగబోయేది ఏంటి అంటే, మనకి ఊళ్ళల్లో చూసుకున్నా కానీ లేదంటే సిటీలలో చూసుకున్నా కానీ ఎక్కడైనా సరే మనకి నైట్ టైం మిడ్నైట్ 12:00కి 1:00కి 2:00కి అట్లా అరుపులు అనేవి వినిపిస్తూ ఉంటాయి. కుక్కలు అరుస్తున్నాయి అని చెప్పేసి అని ఇట్లా అరుపులు వినిపిస్తున్నప్పుడు సంథింగ్ ఏదో చెడు జరగబోతుంది లేదంటే చెడు ఏదో కనిపించింది కాబట్టి ఇట్లా పిశాచులు ఇట్లా కనిపిస్తే కుక్కలు అరుస్తాయి అనేసి అని చెప్తారు. నైట్ టైం కుక్కలు అరిస్తే అసలు దేనికి సంకేతం అంటారు? అంటే ఒకటమ్మా, రాత్రిపూట కుక్కలు ఏదైనా చిన్న చడి చప్పుడైనా వేరే వాటికి చిన్న చిన్న వాటికి కూడా అవి అరుస్తూనే ఉంటుంటాయి. కానీ నైట్ టైం అరుస్తున్నాయి అంటే ఏదో బ్యాడ్ గా జరుగుతుంది అన్నట్టు కొంచెం అలా ఆలోచన ఉంటుంది. అంటే ఏం లేదమ్మా, జంతువులకి కొన్ని డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక దొంగతనం చేసినప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, కుక్కకు వాసన చూపిస్తారు. ఆ వాసన చూసుకుంటూ పరిగెడుతుంది. మనకు ఆ వాసన తెలుస్తుందా? తెలియదు. మనం దానిలాగా వెళ్ళగలమా? వెళ్ళలేము. ఆ రకంగా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఎనర్జీ ఇచ్చాడు భగవంతుడు. అలాగే మనకు కనబడ్డ కలర్స్ వేరే జంతువులకు కనబడదు. 2-3 కలర్సే కనిపిస్తుంటాయి కదా. అట్లా ఏంటంటే కొన్ని వాటికి మనకు కనబడనటువంటి వాటికి కొన్ని కనబడతాయి, మన కంటికి కనబడనటువంటి కొన్ని దుష్ట శక్తులు కావచ్చు, కొన్ని ఆత్మలు కావచ్చు, వాటికి కనిపిస్తాయంటారు, కుక్కకి కనిపిస్తాయంటారు. ఆ రకంగా కుక్కకి కొన్ని ఆత్మలు కనబడ్డప్పుడు అరుస్తాయి అవి. అది అందుకని అలాగా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కొన్ని ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్ కూడా మన ఇంటి చుట్టూ ముడుతున్నప్పుడు ఇంట్లో ఉండే తులసి మొక్క ఎండిపోవడం కానీ, కుక్కలు అరుపులు అరవడం కానీ, సంకేతాలు కొన్ని డిఫరెంట్ బ్యాడ్ సంకేతాలు ఇంట్లో జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని మనకు శాస్త్రంలో మణిద్వీప వర్ణన అని ఉంటుంది. మణిద్వీప వర్ణన 40 రోజులు పారాయణం చేయమంటారు. మణిద్వీప వర్ణన కనుక పారాయణం చేసినట్లయితే 40 days గృహానికి ఉన్నటువంటి వాస్తు దోషాలు, గృహంలో నివసించే వాళ్ళకి ఏదైనా బ్యాడ్ జరగబోతుంది అనగానే ఈ యొక్క మణిద్వీప వర్ణన వల్ల క్లియర్ అవుతుంది.